హలో అండి, వెల్కమ్ టు మీనాశ్రీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కిచిడి అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. దాని ప్రాసెస్ని అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక పావు కేజీ బియ్యం తీసుకొని టీ గ్లాస్తో సగం ఎర్రపప్పు తీసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా కడిగేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను బిర్యానీ ఆకు వేస్తున్నాను. తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలు, సాజీరా ఇవన్నీ వేసుకొని కాసేపు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఆలుగడ్డల్ని పొట్టు తీసుకొని ముక్కలుగా కోసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని కూడా వేసుకుంటున్నాను. క్యారెట్ లేకపోయినా ఏం కాదండి, వేసేసుకొని వాటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు అయితే కలర్ కోసం వేస్తున్నాను అన్నమాట. పసుపు కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకునైతే వేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే వాటర్ పోసుకోవాలన్నమాట. నేను ఒక డబ్బా బియ్యం తీసుకున్నాను. అదే డబ్బాతో 2 డబ్బాలైతే వాటర్ పోస్తున్నాను. దీంట్లో సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యము, ఎర్రపప్పునైతే వేసేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని బియ్యంనైతే ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి అయితే గంటెతో తిప్పుకోవాలన్నమాట. అలా ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ని అయితే కుక్ చేసుకోవాలి. రైస్ మొత్తం చూడండి పొడి పొడిగా వచ్చేసింది. అంతే అండి, టేస్టీగా ఉండే కిచిడి అయితే రెడీ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఆలూ కుర్మాతో అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.